రాజాసాబ్ మూవీ ఎక్స్‌పెక్టెడ్ రిలీజ్ డేట్ ఇప్పటికైతే 9థ్ జనవరి 2026 అండ్ టీజర్ అండ్ ట్రైలర్ కూడా అదే డేట్‌తో రిలీజ్ చేశారు. కానీ నియర్లీ 3 మంత్స్ ఉంది రిలీజ్‌కి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ దాన్ జనవరి. కానీ నియర్లీ 100 డేస్ ముందు అసలు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి? ది నంబర్ వన్ థింగ్ ఈస్ ద మార్కెటింగ్. ఎందుకంటే ఈసారి ఈ మూవీకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈస్ మార్కెటింగ్. ఎందుకంటే మిగతా అన్ని మూవీస్‌లో ప్రభాస్ గారి రోల్ ఒక మాస్ రోల్ అవ్వడము, లేదంటే చాలా హై బడ్జెట్ ఫిల్మ్ అవ్వడం వల్ల ఆడియన్స్ పుల్ అయితే చాలా ఈజీగా దొరికింది. అండ్ ఆబ్వియస్లీ ఈ మూవీలో ప్రభాస్ గారు ఉన్నారని తెలిస్తేనే ఆల్రెడీ అందరు ఆడియన్స్ అయితే వచ్చేస్తారు. కానీ ఏదైతే ఈ ట్రైలర్ డెలివర్ చేశారో దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ మార్కెటింగ్. ఈ మూవీ ఒకటుంది. అండ్ నార్త్ ఇండియాలో కూడా ఈ మూవీకి మంచి రికగ్నిషన్ రావాలి అంటే దీని నుంచి ఏదైనా కంటెంట్ అయితే డెలివర్ చేయాలి. పోస్టర్స్ రిలీజ్ అవుతున్నాయంటే అవి ఎవడు పెద్దగా పట్టించుకోడు. సో ఆల్రెడీ ఒక టీజర్ రిలీజ్ చేశారు అండ్ నౌ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సాంగ్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఈ కంటిన్యూస్ నెక్స్ట్ 3 మంత్స్ సాంగ్స్‌తో నింపి పడేస్తారు. అండ్ దాని తర్వాత ఒక రిలీజ్ ట్రైలర్‌తో మూవీ అయితే లాంచ్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ మూవీకి పక్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. నాట్ లైక్ 'కల్కి'. సో చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటుంది. అండ్ అదే కాకుండా మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఆఫ్ ది హోల్ ట్రైలర్ టిల్ నౌ ఫర్ మీ వాస్ ద గోస్ట్ పార్ట్. సో ఆ గోస్ట్‌లు, ఆ వీఎఫ్ఎక్స్‌లు అవన్నీ చూసిన తర్వాత కొంచెం నాకు ఎక్కడో ఎక్స్‌పెక్టేషన్స్ అయితే డౌన్ అయ్యాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే మాత్రం ఏదైతే మన రాజాసాబ్ క్యారెక్టర్ పోర్షన్ ఉందో ఆ ఆర్క్ చూడడానికి నేనైతే చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ దిస్ హోల్ ఫిల్మ్ ఇస్ ప్రభాస్ అన్న క్యారెక్టర్ నంబర్ 1, క్యారెక్టర్ నంబర్ 2. సో వీటి కోసం మాత్రమే మూవీకెళ్ళాలి. అండ్ నాకు తెలిసినంత వరకు తమనన్న కూడా ఈసారి డీసెంట్‌గా డెలివర్ చేసినట్టే అనిపిస్తుంది. సో సాంగ్స్ రిలీజ్ అయినంక చూద్దాం అవెలా ఉన్నాయి. దానివల్ల ఏమైనా ఆడియన్స్ పుల్ వస్తుందా థియేటర్‌లోకి అని చెప్పేసి. కానీ ప్రభాస్ అన్న స్వాగ్, కామెడీ టైమింగ్ ఈ మూవీలో చాలా పర్ఫెక్ట్‌గా కనిపించాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మారుతి గారి దగ్గర నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసేది కూడా అదే. అండ్ నాకు తెలిసినంత వరకు ఆయన ఈ మూవీలో అది ఆల్రెడీ డెలివర్ చేసినట్టే కనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీకు 'రాజాసాబ్' ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.